ఈరోజు మా స్కూల్లో మేరీ అనే ఆమె నేరేడు పళ్ళు అమ్ముతూ ఉంది. పిల్లలందరూ చాలా ఇష్టంగా కొనుక్కొని తింటూ ఉన్నారు. సో ఇక్కడ నేరేడు పళ్ళు చూడొచ్చు, బాగా నల్లగా నెగనెగలాడుతూ ఉన్నాయి. సో ఈమె కొంచెం చితికిపోయినవి అమ్ముతూ ఉంది. అదే కొంచెం మంచి పళ్ళు అమ్ము మా పిల్లలకని చెప్తూ ఉన్నాం. సో సాధారణంగా పిల్లలు ఉప్పు కలుపుకొని తింటూ ఉంటారు. సో తినడానికి ముందు బాగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే తినాలి. సో ఇక్కడ నేరేడు పళ్ళు చూడొచ్చు, బాగా నల్లగా నిగనిగలాడుతూ ఉన్నాయి. ఇవి సాధారణంగా ఈ జూలై మాసాల్లో బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. సో మా పిల్లల్ని అడిగాను ఎలా ఉన్నాయని, చాలా బాగున్నాయని చెప్తూ ఉన్నారు. పక్కనే ఒక అబ్బాయి కుర్కురేలు కొనుక్కొని తింటూ ఉన్నాడు. చూడండి, ఈ కుర్కురేల కంటే మనకు ఈ సీజనల్గా దొరికేటువంటి నేరేడు పళ్ళు చాలా మంచివని చెప్తూ ఉన్నాను. ఇక ఈ మొక్క గురించి వస్తే శాస్త్రీయంగా ఈ మొక్కను సైజీజియం కుమిని అని అంటారు. సాధారణంగా జామున్ ట్రీ, బ్లాక్ ట్రీ, ప్లమ్ ట్రీ అని అంటూ ఉంటారు. ఇది మెట్టేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క. అదేవిధంగా ఈ మొక్కకు సంబంధించినటువంటి ప్రస్తావన ప్రాచీన గ్రంథాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఈ మొక్క కిందనే బుద్ధుడు మొట్టమొదటిసారిగా ధ్యానం చేసినట్లుగా మజ్జిమ నికయ మనకు వివరిస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు తన కుడి పాదంలో జంబూ పండు అంటే నేరేడు పండు యొక్క 4 చిహ్నాలు కలిగి ఉన్నాడని శ్రీమద్ భాగవతంలో కూడా వివరించడం జరిగింది.